భజనే బిడ్డ రాయనే ఉన్నావా బిడ్డ? మామ వచ్చినవా? కూర్చో. ఏంది బిడ్డ రమ్మని ఫోన్ చేసినావు? ఏం లేదు మామ, చెల్లెకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఒక మంచి సంబంధం ఉంటే చూడాలి. చెల్లెకు మా సొత్త గాని ముందుగా నువ్వు చేసుకుంటే అయిపోతుండే కదా. ఎంతైనా నువ్వు పెద్దదాన్ని. నేను పెద్దదాన్ని కాబట్టి చేసుకుంటలేను మామ. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెల్లె ఒంటరిదవుతుంది. దాన్ని చూసుకోవడానికి ఎవరు ఉండాలి చెప్పు? అందుకే దానికే ముందుగా సంబంధం చూడమంటానని. నువ్వు అన్నది నిజమే బిడ్డ. ఇవాళ రేపు కట్నాలు ఎక్కువైనాయి. మరి నువ్వు దూతావా? దూత మామ, నా పేరు మీద మా ఊళ్ళే ఇల్లున్నది. ఆ ఇల్లు అమ్మితే వచ్చిన పైసలు మా చెల్లె కట్నంకైతాయి. నువ్వు మంచి సంబంధం చూడే. సరే బిడ్డ, నేనెక్కడన్నా సోతి పెడతా. నువ్వైతే పైసలు తయారు చేసుకో. సరేనా? నేను పోయేస్తా మరి. సరే మామ. ఈ మనిషి ఏడి ఎక్కడున్నాడు? మొత్తం సేపట్లో మాయమవుతాడు. గడ మందు కొడతాడు కదా. ఓ మనిషి, ఇగదా ఎప్పుడు చూడు పనేనా నీకు? ఇట్రా తొందరా. అరే నిన్నటి ముసురుకు దుక్కి తెలిసిందలే చూస్తానే. అట్లకి మందు గడ్డి కొడతారా? గడ్డి బాగా పెరిగింది. ఏది పని ఊగే వెళ్తావు? ఈ కామ పాడుగాను ఒక్కటి ఏపియమంటే ఏపియాడు ఈ మనిషి. ఏంది ఏమో ఊకే కాటపడ్డట్టు వెళ్తాను. ఏంది నా చెప్పుడు మర్చిపోయినా. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసిర్రు, పైసలు కట్టపోతే ఇల్లుకు తాళం పెడతారట. ఏంది బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసిరా? ఈసారి పంట మంచిగా పండితే మొత్తం అప్పు కడదాం అనుకున్నాం. పంటకేమో పురుగచ్చి పాడే. ఏం వెళ్తాయి ఏమవుతాయి పైసలు? ఎట్లా కడదామే? ఏమున్నది అయ్యా, భూమి అమ్మి కడదామన్నా మనమే పాలు చేసుకొని బతకబడితే. గుంట భూమి లేకపోయా, ఉన్నదిగా ఒక్కిల్లే. ఏం అమ్ముతావు ఏం కడతావు? అయినా ఇల్లు మనెందుకనే మా చెల్లున్నది. మరి వాళ్ళకు తెలియకుండా అమ్మదామా? వాళ్ళకేం తెలిసేది? మీ చెల్లెళ్ళేమని నీడు ఉంటారా? అమ్ముదంతి అంతలవైతే బాకిలు తీరినాక మళ్ళా కడదాం. పా ఇంతంత తిందాం. ఒక డబ్బాడ పెట్టుకో, దొడ్లో పెట్టుకో. సరే ఎట్లయితే అట్లయితుంది. ఇంటికైతే పోదాం. గవర గవర అవుతుంది పాను. దా అక్క అత్తున్నా. ఏంటిదక్క? చెల్లె, నేను నీకో ముచ్చడి చెప్పాను. ఏమనుకోవు కదా? నువ్వు నా అక్కవే, నా గురించి ఆలోచించి చెప్తావు కదా. చెప్పు. నీకు లగ్గం చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? ఏంది లగ్గమా? నాకన్నా పెద్దదానివి నువ్వుండగా నాకు లగ్గం చేస్తే మందేమనుకుంటారే? చూడు చెల్లె, మనకు అమ్మ లేదు నాన్న లేదు. వాళ్ళు ఉంటే ఇట్లా నా తర్వాత నీకిచ్చి పెళ్లి చేసేటోళ్ళు. ఇప్పుడు ఎవ్వరు లేరు. నేను లగ్గం చేసుకుని పోతే నిన్ను ఎవరు చూసుకుంటారే? అందుకే నా కళ్ళ ముందు నీకు లగ్గం చేసి వెళ్ళగొడితే ఆ తర్వాత నేను ఇట్లా చూస్తుంది. కనక్క, నేను ఇడిచిపెట్టి పోవుడు నాతోని కాదే. చిన్నప్పటి నుండి ఏ పూట తిని ఎన్ని పస్తులు నన్ను పెంచి పెద్ద ఇష్టమో నాకు తెలుసు. నువ్వు గట్లనకే నీ బాధ్యను. చూడు చెల్లె, నువ్వు నాకు బాధ్యత కానీ బరువు కాదే. మనం ఆడపిల్లలు ఇయ్యాల కాకపోయినా రేపైనా ఇంకెన్నడైనా మెట్టింట్లో అడుగు పెట్టాల్సిందే తప్ప పుట్టింట్లో ఉండేటోళ్ళం కాదే. నా మాటినే, మా అమ్మ కదా. కనక్క, చిన్నప్పటి నుండి నా చదువుకు ఖర్చు పెడితే నేనేది అడిగితే తీసుకొచ్చి పెట్టిను. ఇప్పుడు నా లగ్గం అంటే అట్టిగానే అవుతాదే. చూడు చెల్లె, మన ఊళ్ళో మనకు ఒక ఇల్లు ఉన్నది. అది అమ్మి నీ లగ్గం చేస్తేనే నేను అవసరమైతే అన్నను కూడా అడుగుతా. సరేనా? అక్క, నా కోసం ఆళ్ళ కాళ్ళు పట్టుకోకే. కావాలంటే మనకు పైసలు ఉన్నప్పుడు నేను లగ్గం చేసుకుంటా. పిచ్చిదానా, నీకోసం ఆళ్ళ కాళ్ళు పట్టుడేందే. అవసరమైతే అమ్ముడైనా పోతానే నేను.
పైసల గురించి ఏం రంది పడకు, సరేనా? నేనున్నా. మామా, ఓ మామా, ఉన్నవా? రా బిడ్డ రా. వచ్చినావా? ఆ. నేనే నీ గురించి చూస్తాను. నువ్వే వచ్చినావు. నాకు కూర్చో. అదే మామ, సంబంధం చూడు అన్న కదా, పిల్లగానోళ్ళని అడిగినవా? ఏమన్నారే? అడిగిన బిడ్డ, కానీ కట్నం బాగా అడుగుతాను. ఏ పాట అడుగుతానులే. పిల్లగానికి వ్యవసాయం ఉన్నది, అవ్వయ్య ఉన్నారు, ఒక ఆడిబిడ్డ ఉన్నది. పిల్లాడు మాత్రం పనివంతుడు. 16 లక్షలు ఇచ్చి బండి పెట్టు అంటాను. 16 లక్షలా? మామ, కొద్దిగా లేనుళ్ళవని చెప్పినవాయే? చెప్పిన మా నాపతి వాళ్ళకు ముద్దా బిడ్డ. వేరే సంబంధం వచ్చిందట, 20 లక్షలు ఇస్తామన్నారట. కానీ పిల్ల మంచి లేదని వద్దన్నారట. అవునా? సరే తీ మామ, నా చెల్లె కంటే ఎక్కువ ఏమున్నది నాకు. నా చెల్లె మంచిగా ఉంటే చాలు. ఏ అయ్య కాళ్ళు మొక్కైనా పైసలు చదువుతా, వాళ్ళను మంచి రోజు చూసుకొని రమ్మనే, సరేనా? మరి ఇంకో సంబంధం చూస్తాను తీ బిడ్డ. పైసలేని అలా నువ్వు ఎందుకు కష్టపడతావు? మామ, చిన్నప్పటి నుంచి నా చెల్లె నేను అయ్యవ్వ లేకుండా ఒంటరిగా పెరిగినాం. ఇప్పుడు గా పిల్లగానికి అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అందరు ఉన్నారంటున్నావు. గా సంబంధం ఇట్లా ఖాయమై నా చెల్లె ఇంట్లో పడితే దానికి అందరు ఉంటారు కదనే. రేపు భవిష్యత్తులో నేను ఉన్నా లేకున్నా అందట్లో నా చెల్లె సంతోషంగా ఉంటుంది కదా, అది నాకు చాలే. చూడు బిడ్డ, అక్క చెల్లెళ్ళు కొంతమంది ఎవరి బతుకులు వాళ్ళే బతుకుతారు. కానీ నీ చెల్లె మంచిగా బతకాలని చూసిన చూడు, నీ ప్రేమ గొప్పది బిడ్డ. మామ, అయినోళ్ళే మమ్మల్ని దూరం కొట్టిర్రే. ఇద్దరం ఆడపిల్లలమే కదా అని ఎవరి దగ్గర కూడా రానిలే. ఒకవేళ దగ్గరికి రానిచ్చినా వీళ్ళని ఎవరు పెంచాలి, ఎవరు పెద్ద చేయాలి, పెళ్ళి ఎవరు చేయాలని నన్ను నా చెల్లెను రోడ్డు మీద ఇడిచిపెట్టిళ్ళు. సంకకు జోలేసుకొని నా చెల్లెని ఎత్తుకొని రూపాయి రూపాయి పని చేసుకుంటూ ఆఖరికి ఊరికి సాగినవే. కట్టాలు ఎప్పుడు మా ఇంటికి చుట్టాలు లెక్క అత్తనే ఉంటాయి. మా నీకు పుణ్యం ఉంటది, ఈ సంబంధం ఎట్లనన్నా ఖాయం చెయ్యి, నీకు దండం పెడతా. నా చెల్లె నేను బుక్కెడు బువ్వ కోసం ఎంత ఎదురు చూసినామో ఏడ్చినా మా కన్నీళ్ళకు తెలిసే. నా చెల్లె మంచిగా ఉంటే నాకు అంతే చాలు మావ. నువ్వైతే సంబంధం పోనీకే. సరే బిడ్డ, నువ్వు ఏడవకు. సరే మావ, మరి నేను పోయేత్తనే. సరే బిడ్డ, పోయిరా. వరం, ఏ గండంలో నీళ్ళు పట్టుకోరా ఇట. ఆకలి అవుతుంది. దాదా వేసుకా వేసుకా. అయ్యో వస్తాను, ఆగవా? బాటిల్ మంచిగా పట్టుకో. ఇగో ఇన్నే ఉన్నది బాటిల్. ఆ బ్యాంకుల్లో మళ్ళా పోలీసులు చేసి రానే. ఏ చేయలేదు ఇంకా. వాళ్ళు ఎడ ఫోన్ చేస్తారో నా పానం అంత గుట్ట గుట్ట అంటుంది. అన్నా అన్ననా
నువ్వు? అవునన్నా, నేను మీ పెద్దబాబు బిడ్డని. చెల్లె రజని, నువ్వారో తల్లి, ఎప్పుడో వేయడం చక్కగా గుర్తుపట్టలే. మంచిగా ఉన్నావా? ఎక్కడ ఉంటారే? చెల్లి ఇట్లా మంచిగా ఉన్నారా? నిన్ను యాజన రోజే లేదు మేము తెలుసా? చెల్లె మంచిగానే ఉందన్నా. ఆ మొన్ను బాబు చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు మమ్మల్ని దగ్గర తీయలే. అందుకే అందరికి దూరంగా పోయి చెల్లె నేను బతుకుతాను. గప్పుడెప్పుడో చిన్నప్పుడు పోయిందానివి, ఇప్పుడు మళ్ళీ మేమెందుకు అది వచ్చినాం? గిప్పుడేంది వదిన, మీరు నాకు యాదకిరాని రోజు లేదు, కానీ మిమ్మల్ని వచ్చి కలిసే పరిస్థితి నాకు లేదు, అందుకే రాలేకపోయినా. చెల్లె ఇప్పటికైనా మేము ఉన్నామని మా దగ్గరికి వచ్చినాం, అదే మాకు చాలు. దా ఇక్కడ కూర్చుంటుందా చెల్లె? కూర్చో. మంచిలేండి చెల్లె, మంచిదా? చెల్లె గిన్ని రోజులకు మేము గుర్తొచ్చినవారా? చెప్పు, ఎందుకు వచ్చినవరా? అన్నా, చెల్లెకు పెళ్లి చేద్దాం అనుకుంటానని. నా అనుకున్న వాళ్ళు మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, అందుకే ఈ ముచ్చట మీకు చెప్దామని వచ్చిన. చెల్లె నీకెందుకురా బాధ? మేము లేవా? చెల్లెకు లగ్గం చేస్తావురా, మేము దగ్గర ఉండి అన్ని చూసుకుంటాం, నీకు ఎలాంటి బాధ లేకుండా చూసుకుంటాం తల్లి. మేము ఉన్నాం కదరా, మీకు నాయన కంటే ఎక్కువ. సరేనా? నువ్వేం బాధపడకు, అత్తంరా. కానీ అన్న, పిల్లగానుళ్ళు 16 లక్షలు బండి అడుగుతారే కట్నం, మంచి సంబంధం. చెల్లె అందులో పడితే ఎవ్వరికి ఎదురు చూడకుండా బతుకుతుందని చూస్తున్నా. మంచి రోజు చూసుకొని అత్తరాటనే ఖాయం చేసుకోవడానికి. 16 లక్షలంటే మంచి కట్టమే. ఇన్ని రోజుల బట్టి కష్టపడ్డారు కదా, ఇప్పుడైనా సుఖపడతారు. సలహా బతుకుతా అయిపోయా. అన్న, ఊళ్ళకి రాగానే తెలుసుకున్నా, గుంటకు 5 లక్షల చొప్పున పోతుందట. ఇప్పుడు మన ఇల్లడుగు జాగా 2 గుంటల దాకా ఉంటుంది. మంది లెక్క కాకుండా నువ్వైతే గుంటకు 4 లక్షల చొప్పున 2 గుంటలకు 8 లక్షలు ఇయ్యన్నా. ఏంది? నేను 8 లక్షలు ఇయ్యానా? ఎక్కడి ఎందుకు ఇయ్యాలే? అదేందన్నా, ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మాదే కదా. ఓ, నువ్వు గట్లొచ్చిన వాసల్లే. అయినా ఇల్లు మీదని ఎవరు చెప్పిరు? పెదాబు బతుకున్నప్పుడే మా అయ్య తీసుకున్నాట ఇల్లు ఇది. అన్నా, ఆడపిల్లలమే కదా అని అలసుగా మాట్లాడకు. మా బాబు చచ్చిపోక ముందుకు మా సంసారం నాకు తెలియదా? అప్పుల కోసం భూములు జాగాలు ఇల్లులో మీ బాపు అమ్ముకున్నాడు. మా బాపు ఈ ఇల్లు అమ్మలే, నాకు తెలుసు. ఇది మా ఇల్లు. మా ఇంటి సంసారం నాకు తెలియదానికి ఇప్పుడు వచ్చి మాట్లాడతానేందే? నీ అవ్వయ్య చచ్చిపోయినప్పుడు కరసంతా ఎవరు పెట్టుకున్నారు? మొగ దిక్కు లేదని ముంగడ పడితే ఇప్పుడు వచ్చి మా కొంకులు కొడుతున్నావా? అన్నా, అట్లా మాట్లాడకే, నీకు దండం పెడతా. కావాలంటే ఓ 2 లక్షలు ఇంకా తక్కువ ఇచ్చినా మంచిదే, కానీ నువ్వు ఇట్లా మాట్లాడి నా చెల్ల బతుకును ఆగం చెయ్యకే. అయ్యో, నీ చెల్లె బతుకాగమైతుందని మా బతుకులాగం చేస్తావా? 16 లక్షలు ఇచ్చి చేయకపోతే గుడ్డోనికో గూడోనికో చూసి చెయ్యి. ఎవరినైనా పట్టుకోమ్మను. పైసలు కావాలన్నా ఇక్కడికి వచ్చి అడుగుతానా? మేము ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? చెల్లె లగ్గం చేసి నువ్వు వేసుకుంటలేమంటే ఎన్నో సోపతి కూడినట్టున్నావు కదా. ఆ ఉంచుకున్నావు నువ్వు అడుగుపో, కట్టలు కట్టలు తెచ్చిస్తాడు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడినావనుకో ఆడదాన్ని కూడా చూడను. అరవ కట్టం చేసుకుంటా, ఉన్ననాడు తినుకుంటా, లేనాడు బుక్కడు బుక్కడు మంచిలా వండుకున్నాం తప్ప మేమే తప్పుడు తోవదొక్కలే. అన్నా, ఆపత వచ్చిందని నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే లేని పొరి నిందలు పెట్టి నన్ను గిన్ని మాటలు అంటారు. ఈ ఇల్లు ఎట్లా నాది నేను దక్కించుకోవాలో నాకు తెలుసు. ఈ ఇల్లు నేను అమ్ముకొని నా చెల్లె పెళ్లి నేను చేసుకుంటా. ఏందే బెదిరిస్తానవా? నన్ను కాదని ఈ ఊళ్ళే ఇల్లు ఎవరు కొంటాడో నేను కూడా చూస్తానే. ఎట్లా అమ్ముకుంటా అమ్ముకో, నన్ను కాదని ఎవడు వస్తాడే? అమ్ముకుంటా వాటి అమ్ముకుంటావు, ఏ పాట అమ్ముకుంటా అమ్ముకో. నేను నీకు ఎప్పుడో చెప్పిన ఈ ఇల్లు మన పాలిట చేపి అని. అటు చూడు, ఇప్పుడు మీ చెల్లె. ఇటు చూస్తే బ్యాంకోడు, ఇటు చూస్తే మీ చెల్లె. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే పోయి. ఎట్లా బతుకులో ఏమో. కరెక్టేనే, ఇల్లు మన పాలిట చేయాలంటే దాని సంతకం కావాలి. దాని సంతకం లేదు ఎవరు చేస్తారు చెప్పు? అయినా గడంతో ఏమవుతుంది నేను చూస్తా కదా, అది ఎట్లా వస్తుందో
ఎవరిని తీసుకురా నేను కూడా చూస్తా. పోయి సర్ది పెట్టుకో బైక్ వెళ్ళిపో. ఇప్పుడు వచ్చి ఇల్లు నాది ఇసి పెడతానా అది అంటే మేము ఊపుకుంటావే, మేము ఎక్కువకుంటామే. ఏ నడు. గిన్నెగా రత్నాకర్ మావ కదా, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చిండు? ఓ మావా, ఎవరు మీరు? మావా నేనే రజిన్ని. ఓ రజని, నువ్వారా? ఆ రోజు నువ్వు దవాఖాన లేకపోతే నా పరిస్థితి ఎట్టుండురా? ఇప్పుడు గుర్తుకొచ్చిందిరా. బాగా నారా? ఏం మంచిగుండుడో ఏమో పోయే, ఆకలికి ఆరాటాల మధ్య నలుగుతున్న జీవితాలు. సరేగాని నువ్వు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినవే? అసలు అక్కడ ఏం పని చేస్తున్నావు మావా? ఏం లేదురా, అక్కడ కంపెనీలా కొన్ని పనులు కాంట్రాక్ట్ బట్టి ఇక్కడికి వెళ్ళి కొంతమంది మొగోళ్ళను కొంతమంది ఆడోళ్లను తీసుకుపోయి ఉపాధి కల్పిస్తా. మావా ఆడోళ్ళని తీసుకుపోయి అక్కడేం ఉపాధి కల్పిస్తావే? అక్కడ ఆడోళ్ళకి కూడా పనులు ఉంటాయా? ఏమున్నదిరా, ఇంట్లో చిన్న పిల్లలు పట్టుకోవాలి, చెట్లో నీళ్ళు పట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఇంత తాడి పెట్టాలి, గంతే. అంతేనా? మరి ఆ పనులు ఎత్తే నెలకి ఏ పడిస్తారు మావా? అక్కడ 2000 ఇస్తారా? ఇక మనకి ఇక్కడైతే 30-40 అవుతాయి. ఇక వేరే ఖాళీ సమయంలో మరి వేరే పని చేసుకున్నాం అనుకో 50,000 వస్తాయి మొత్తం కలిసి. 50,000 అంటే మా చెల్లె కట్నం కింద నేను ఒక 3 సంవత్సరాలు పోతే తీరుతుంది. అబ్బా, మరి నేను పోతే అక్కడ పని ఉంటుందో మామని అడగాలి. మామ, నేను కూడా పోదాం అనుకుంటానే, అక్కడ నాకు ఏదైనా పని ఇప్పిస్తావా? బంగారం ఓలే, ఎంతో మంది తీసుకుపోతున్నా, నిన్ను తీసుకుపోనారా? నువ్వు వస్తాడే చెప్పు, నాకు తెలిసినలా అరబ్బోలు ఇల్లున్నది. 3 నెలలకోసారి రావచ్చు పోవచ్చు, మంచిగా చూసుకుంటారు. నేనున్నారా? నన్ను నమ్ము. సరే మామ, నేను ఒకసారి ఆలోచించుకొని చెప్తా మరి. సరేనా? సరేరా. ఇప్పుడు ఈ నెల లాస్ట్ 30 తారీఖు వరకల్లా 20 మంది పోతారు. నువ్వు వస్తాడే చెప్పు, ఆ బ్యాచ్లర్ వాళ్ళతో పంపిస్తా. సరే మామ, నాకు ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా? నేను ఈసారి ఇచ్చుకొని నీకు ఫోన్ చేసి చెప్తా. ఇగో ఇది షేక్ నెంబరు, కింది నాది, దీనికి ఫోన్ చెయ్యి, వాళ్ళతో పంపిస్తా. సరే మామ, మర్చిపోకు.